సో మీ నాన్నగారికి కూడా మీ బాబాయ్తో పాటు ఈ క్రైమ్లో సంబంధం ఉందని మీరు నమ్ముతున్నారా? ఎస్. ఇది మీరు మీ సొంత ఆలోచనతో చేస్తున్న రిపోర్టా లేక ఎవరైనా చెప్తే చేస్తున్నారు? మిస్టర్ ఏసీపీ, మంత్రి గారి చేతికి సంఖ్యలు వేయాలంటే దడగా ఉందా? ఒంటి మీద కాకి బట్ట కట్టిన రోజునే పిరికితనానికి గుడ్ బై చెప్పి మొండి ధైర్యానికి వెల్కమ్ చెప్పాను. అయితే ఆ అప్పాజీని వెంటనే ఈ ఊరికి పిలిపించు. పిలిపిస్తాను. ఆయనతో పాటు మరికొందరి నేరస్తుల చరిత్రలు తిరిగి రాయించాలి కదా. నా హెల్ప్ కావాలంటే కబుర్ చెయ్యి. శ్రీలేఖ, వెళ్ళి రైటర్ దగ్గర సంతకం పెట్టరా. సరే. అన్నయ్య, నువ్వు బ్రతికే ఉన్నావా? ఎవరమ్మా నువ్వు? నేనన్నయ్య, నీ చెల్లెలు దీపను. దీప? దీపంటే? నువ్వో బల్తా పడ్డావా? మీ అన్నయ్య చంద్రం జైల్లో చచ్చిపోయాడుగా. ఈయన శ్రీహర్ష అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అలాగా? ప్రతాప్ గారు, మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందండి. పద, హాస్పిటల్కి వెళ్దాం. నువ్వేం భయపడకమ్మా, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. సిస్టర్, మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఎవరైనా డాక్టర్ని? సారీ, నేను వేరే పేషెంట్ ని అటెండ్ అవ్వడానికి దండం పెడతాను, నా భర్తను కాపాడమ్మా. డాక్టర్ అంతా పైన మీటింగ్ లో ఉన్నారమ్మా. ఉండమ్మా. అందుకని డాక్టర్స్, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి డాక్టరు ఏ రాజకీయ నాయకుడికి రోగం వచ్చినా వైద్యం చేయడానికి వీల్లేదు. అప్పుడు దిగొస్తారు. సార్, రాజకీయ నాయకుల సంగతి సరేనండి, ఇక్కడ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు చంపేస్తారా? ఎవడ్రా నువ్వు? సార్, మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి బయట చూసండి. డాక్టర్, వాట్ ఈస్ దిస్? మీరు ప్రాణాలు పోసే డాక్టర్లా, వ్యాపారం వేసుకున్న రౌడీలా? ఏ మిస్టర్, నోరు జారద్దు. నీ కాలర్ పట్టుకోవాల్సిన చేతికి పని చెప్పకుండా నోటికి పని చెప్పింది నీ పరువు కాపాడడానికి. ఏ హక్కుతో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? ఈ ప్రభుత్వ ఆసుపత్రికి 25 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన మానవత్వం ఉన్న మనిషిగా మాట్లాడుతున్నాను. పేదవాళ్ల చిరునవ్వులోనే హర్షం చూసే శ్రీహర్షగా మాట్లాడుతున్నాను. సారీ శ్రీహర్ష గారు, ఆయన కొత్తగా వచ్చారు, మీ గురించి తెలియదు. ఆయన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా హార్ట్ అటాక్ పేషెంట్ అటెండ్ అవ్వకపోతే తర్వాత సారీ చెప్పి ఆవిడ పసుపు కుంకాలు తెచ్చివ్వలేరు. కమాన్, ఆయన వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ తీసుకెళ్తాం. వెల్కమ్ మిస్టర్ శ్రీహర్ష. మీ మానవతావాదానికి జేజేలు. థ్యాంక్ యూ. బై ద బై, సిగ్నల్ లైట్స్ కూడా కేర్ చేయకుండా వచ్చారు. ఇక్కడేదో మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చినట్టు. మనిషి శరీరంలో 6 లీటర్ల రక్తం మాత్రమే ఉంటుంది. అది మొత్తం బయటికి వెళ్ళిపోతే గుండె దానంతట అదే ఆగిపోతుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి గాయానికి ద్రౌపది కట్టుకడితే సభలో ఆమె గౌరవాన్ని కాపాడాడు. నువ్వు ఈ కట్టుకట్టి
నా బాధ్యత గుర్తు చేస్తున్నావమ్మా. మీరు అచ్చం మా అన్నయ్యలాగే ఉన్నారు. నువ్వు అన్నయ్య అని పిలిస్తే పలకటానికి నాకేం అభ్యంతరం లేదు. ఆ పోలీస్ ఆఫీసర్కి అభ్యంతరమేమో. వస్తానమ్మా. మిస్టర్ ప్రతాప్, వెళ్ళేటప్పుడు ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపి ఫైన్ కట్టి మరీ వెళ్తాను. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్.